హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్స్లో ఒక రిలీఫ్ చిన్న బౌన్స్ అనేది మనం చూడడం జరిగింది. అయితే నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగిందనమాట అండి. చాలా వాలటిలిటీ వచ్చింది కదా, చాలా క్రేజీ వాలటిలిటీ, టేబుల్ టెన్నిస్ ప్యాటర్న్ లాగా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అంటే జనరల్గా బాటమ్ ఫార్మేషన్ అప్పుడు లేదంటే టాప్ అప్పుడు కొంచెం ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం చూస్తాం అనమాట అండి. అని నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో ఈ రోజు అదే ప్రూవ్ అయిందనమాట అండి. నిన్న ఏదైతే లో ఉందో లైక్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ మార్క్ కూడా 23,000 దగ్గర నుంచి ఈరోజు ఒక మంచి బౌన్స్ రికవరీ రావడం జరిగింది. అంటే నిన్న లో బ్రేక్ అవ్వలేదన్నమాట అండి. సో ఒక డబ్ల్యూ ఫార్మేషన్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది కదండి. సో విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అనమాట అండి. సో రేపు ఆ ఎల్లుండి మేబీ రేపు ఎక్స్పైరీ కదా, చూద్దాం ట్రెండింగ్ ఎక్స్పైరీ అవుతుందేమో. సో మేబీ 23,400 లెవెల్స్ టెస్ట్ చేసి ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఉందో మీరు చూడొచ్చు, లైక్ ట్వేజర్ బాటమ్ అంటారు అనమాట అండి. రెండు లోస్, క్యాండిల్ లోస్ సిమిలర్గా వచ్చాయి కదా, అండ్ బుల్లిష్ హరామీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా సో ఇక్కడ మనం చూడడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఈ లెవెల్ ఏదైతే ఈ రోజు నిన్న లో ఉందో దట్ ఈస్ 23,000 సైకలాజికల్ మార్క్ మాత్రం బ్రేక్ అవ్వకూడదు అనమాట అండి. సో అయితే మన ఉమారెడ్డి గారు ఇండికేటర్ అంటుంటాను కదా, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఎంఎంఐ మీరు చూస్తే కనుక అది ఈరోజు ఇంట్రాడేలో 20 లెవెల్ నేను చూడడం జరిగిందనమాట అండి. జనరల్గా మనం చాలాసార్లు హిస్టారికల్గా చూసాం 20 బిలో వచ్చినప్పుడు కొంచెం మార్కెట్లో బౌన్స్ రావడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో ఈరోజు కూడా అదే లెవెల్ 20 దగ్గర రావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఒక బౌన్స్ రికవర్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు సమ్వేర్ బాటమ్ అవి ఛాన్స్ ఉంటుంది కదా. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ త్రూఅవుట్ ద డే చాలా వీక్గా ఉందన్నమాట అండి. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వీక్నెస్ ఉంది. బట్ ఫైనల్గా ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత రైట్, సో 2 PM తర్వాత ఒక మంచి బౌన్స్ అండ్ ప్రీవియస్ లో ఇంచుమించు బ్రేక్ అవ్వకుండా 48,000 లెవెల్ బ్రేక్ అవ్వకుండా బౌన్స్ రావడం అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట అండి. అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్ షార్ట్ టర్మ్ కొంచెం మార్కెట్లో బౌన్స్ కొంచెం ర్యాలీ వచ్చి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. ఒక మంచి బౌన్స్ తోటి ఒక స్ట్రెంగ్త్ అయితే ఇక్కడ మనకు కనబరిచింది అనమాట అండి. సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ ద కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే బుల్స్ దాన్ని పైకి తీసుకురావడం జరిగింది. అండ్ నేను మీకు చాలా రోజులు చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ బీన్ అక్యుములేటింగ్ అని. ఈరోజు ఎగ్జాక్ట్ ఇంచుమించు లోలో రైట్ స్లోగా యాడ్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే ఎంఎంఐ నేను చూసానో మార్కెట్ మూడ్ ఇండెక్స్ 20 బిలో వచ్చింది, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది కదా, షార్ట్ టర్మ్కి చిన్న బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఈటీఎఫ్స్ నేను బ్యాంక్ బీసీ యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఐఎమ్ వెయిటింగ్, ఈవెన్ ఏదైనా డౌన్ సైడ్ వస్తే కనుక ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు యాడ్ మోర్. ఒకవేళ రాలేదు వెళ్ళిపోయిందంటే ఓకే, వాట్ ఎవర్ నేను మనం బై చేసిన దాని మీద రిటర్న్ వస్తుంది అనమాట. రైట్, ఎగ్జాక్ట్ బాటమ్ అనేది ఇంపాసిబుల్ అండి. ఎవరు నేను కాదు కదా, ఎవరు కూడా కరెక్ట్గా లోలో కొనేద్దాం, కరెక్ట్గా హైలో అమ్మేద్దాం అంటే అది ఇంపాసిబుల్ అనమాట. సో అందువల్ల యూ నెవర్ నో. సో బట్ ఫర్ టైమింగ్ ఈ రోజుకైతే కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది. బట్ కానీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద స్టిఫ్ హర్డిల్ అనమాట అండి. 49,600 దాటి వెళ్ళడం అనేది కొంచెం కష్టం అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీకి చాలా రెసిస్టెన్స్ స్టిఫ్ట్గా ఉంది అక్కడ. సో ఆ రెసిస్టెన్స్ దాటి వెళ్తే దెన్ అప్పుడు కొంచెం ట్రెండ్ రివర్స్ అయింది. షార్ట్ టర్మ్కి కొంత అప్ ట్రెండ్ రావచ్చు అని మనం బిలీవ్ చేయొచ్చు. అంటిల్ దెన్ వీ హ్యావ్ టు బీ స్టిల్ కాషియస్ అనమాట అండి. బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ తర్వాత వైలెంట్ మూవ్స్ ఈవెన్ 1 డేలోనే లెవెల్స్ అటు ఇటు కూడా కవర్ చేసేయచ్చు అనమాట అండి. వాలటిలిటీ విక్స్ కూడా ఎక్కువ ఉంది కదా, సో అందువల్ల వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనమాట ఫ్రెండ్స్. రైట్, అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఈరోజు ఎవరు మార్కెట్ నిలబెట్టారు మీకు అర్థమైపోయింది కదా. నిన్న మీరు చూస్తే కనుక ఎఫ్ఐఎస్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది, డిఐఎస్ బై చేసినప్పటికీ కూడా. బట్ ఈ రోజు ఎఫ్ఐఎస్ ఎంతైతే సెల్ చేశారో ఆల్మోస్ట్ డిఐఎస్ అంతా బై చేశారు కాబట్టి మార్కెట్కి సపోర్ట్ ఉంది, మార్కెట్ కొంచెం నిలబడింది. బట్ కానీ అడ్వాన్స్ డిక్లైన్ పిక్చర్ చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ పెద్ద స్ట్రెంత్ చూపించట్లేదు అనమాట. నిఫ్టీ 50 బ్యాలెన్స్డ్గా ఉంది, నిఫ్టీ 500లో డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నిఫ్టీ బ్యాంక్లో కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంతే సూపర్ స్ట్రెంత్ లాగా అయితే లేదనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్. రైట్, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏంటి ఈరోజు ఏ సెక్టర్ పెర్ఫామ్ చేసిందంటే వన్ అండ్ ఓన్లీ ఐటీ అనమాట అండి. సో దీని వల్లనే మీకు నేను చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా, నిఫ్టీలో హెవీ వెయిట్ ఫైనాన్షియల్స్ అండ్ ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ అండ్ ఐటీ అనేది హెవీ వెయిట్ అని చెప్తూ ఉంటాను కదండి. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉన్నప్పటికీ డిస్పైట్ దట్ నిఫ్టీ పడలేదు. దానికి రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్ అండి. ఐటీ ఇండెక్స్ అనేది సాలిడ్గా 2% పెరిగింది ఇంత డౌన్ మార్కెట్లో కూడా. సో అంటే ఎఫ్ఎంసీజీ జనరల్గా ఐటీ డిఫెన్సివ్స్ కాబట్టి కొంచెం అందులో కొంచెం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉంటాయి అనమాట అండి. సో ఐటీ ఈజ్ హోల్డింగ్ అనమాట అండి. సో దాని వలన సో నిఫ్టీ అనేది పడలేదు, నిఫ్టీలో పెద్ద వీక్నెస్ కనిపించలేదు అనమాట. బట్ బ్యాంక్ నిఫ్టీ వాజ్ అండర్ ప్రెజర్. బట్ ఫైనల్గా బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంక్ రిజల్ట్ అది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత మార్కెట్లో రికవరీ అనేది, బౌన్స్ అనేది మనం చూసామన్నమాట అండి. ఓవరాల్ మార్కెట్ అయితే ఇట్ ఈస్ ట్రైంగ్ టు హోల్డ్ అనమాట అండి. రైట్, సో ఎప్పుడైతే హెవీ వెయిట్ బ్యాంక్స్ పెరిగాయో ఆటోమేటిక్గా ఇండెక్స్ హోల్డ్ అవుతుంది అనమాట అండి. ఓకే,
సో ఈ విధంగా సెక్టర్ అనాలిసిస్ మీరు చూస్తే కనుక లీస్ట్ పెర్ఫార్మింగ్ రియాలిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నిన్న మొన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వీక్ అని. ఈరోజు కూడా 5% పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేను డ్రా కూడా చేయడం జరిగింది. ఒక కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ జోన్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది బ్రేక్ అయ్యాక అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో బ్రేక్ అయింది అండ్ ఈవెన్చువల్లీ ఇంకా ఫర్దర్ డౌన్ ట్రెండ్ పాసిబిలిటీ ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట. ఎందుకంటే చాలా క్రేజీ రన్అప్ వచ్చింది రీసెంట్ టైంలో. సో అందువల్ల కరెక్షన్ ఈజ్ లాంగ్ డ్యూ అనమాట అండి. ఆ కరెక్షన్ అనేది ఆల్రెడీ మనం విట్నెస్ చేస్తున్నాం అండ్ ఇంకా ఎక్స్టెండ్ అయినా కూడా ఆశ్చర్యపోకలేదు అనమాట, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, ఈ రీసెంట్ టైమ్స్లో వండర్ఫుల్గా క్రేజీగా పెర్ఫామ్ చేసి అవుట్ పెర్ఫామ్ చేసిన గ్లోబల్ మార్కెట్స్లో డాక్స్ జర్మన్ ఇండెక్స్ అనమాట అండి. ఇట్ హ్యాస్ బిన్ వెరీ క్రేజీ బుల్ రన్ అనమాట అండి. వండర్ఫుల్గా ప్రైస్ అయితే పెరిగిపోతూ ఉంది, రైట్. అయితే యూఎస్లో మాత్రం ట్రంప్ గారు ఈవెంట్ అయిపోయింది కదా, ప్రమాణ స్వీకారం అది అయిపోయింది. విక్స్ అనేది కొంచెం కూల్ అవ్వడం జరిగింది. బట్ మన విక్స్ ఇంకా కొంచెం ఈవెంట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఇంకా స్టిల్ స్లైట్లీ ఎలివేటెడ్గానే ఉండడం అనేది జరుగుతుంది అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డౌ జోన్స్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో S&P నిన్న యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అండ్ ఈ రోజు ఎలా ఉంటాయో చూద్దాం అనమాట అండి. సో దాన్ని బట్టి రేపు మన మార్కెట్స్ ఎలా ఉంటాయి విల్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి. బట్ ఓవరాల్గా సో స్టిల్ కొంచెం షార్ట్ టర్మ్కి జస్ట్ ఊపిరి తీసుకోమాయిస్తున్నది అన్నట్టుగా జస్ట్ బ్రీతర్ అనమాట అండి. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు అయ్యో వీడియో మీకు నచ్చిందని వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా మన ఛానల్ తెలియజేయండి. సీ యూ ఆల్, బాయ్.